హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వనజాక్షి. రండి ఫ్రెండ్స్, ఈ పొద్దుటి వీడియో ఏమి ఎట్లా అనేసి చూద్దాము. ఈ పొద్దు వీడియో వచ్చేసి ఇంకా ఆల్రెడీ తమిళనాడు అంతా చూసింటారు. శివరాత్రి పండగ వీడియోని వేస్తూ ఉన్నాను. కొంచెం లేట్ అయింది, ఏమి అనుకోద్దండ. ఆ పొద్దు పండగను ఆ పొద్దు ఏమంతా ఎట్లా నేను పండగని ఎట్లా చేస్తే ఏమి అనేసి ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఐ హోప్ మీకేనో ఇష్టమవుతుంది అని. ఇంకా పండగ పొద్దు ఇట్లా ముగ్గులు అంతాను ఆ పక్క ఈ పక్క గేట్ లోపల కాంపౌండ్లో అంతాను ఇట్లా సింపుల్గా ముగ్గు అనేది వేసింటి. అంతా క్లీన్గా కడిగేసి అంతాను. ఇంకా ఇత వచ్చేసి ఇట్లా నా కొడుకే చెప్పింది. దానికి వెనకటి రోజును అంతే నా కొడుకునే దేవుని అంతా క్లీన్ చేసి చేయప్ప అని చెప్పింటే క్లీన్ చేసి ఇచ్చా. తిరగా పండగ నా పొద్దు కూడాను అంతే అంత పూలు అంతా వేసి అయిపోయి రెడీ చేసినారు. తిరగా ఉప్పు దీపం పెడదాము ఈ 3 దినాలును, అంటే అమావాస్య గంటను అనేసి శివరాత్రి నాడు ఒక పొద్దుల నాడు ಮತ್ತು నెక్స్ట్ అమావాస్య నాడు ఇట్లా 3 దినాలు ఉండి అనేసి ఉప్పు దీపం అనేసి పెట్టింటి. ఇంకా పూజ వచ్చేసి మా హస్బెండేనే చేసిండే. ఇట్లా అంతాను రెడీ చేసినాడు. చూడండి నా కొడుకు సింపుల్గా ఆ పొద్దు ఇట్లా రెడీ చేసినాడు. ఇంకా నేను ఇంకా అదొకటి ఇదొకటి ఉంటుంది. తిరగా బట్టలోళ్ళు అది ఇది అనేసి ఉంటుంది కదా. ఇత వచ్చేసి అవతలు కూడాను పైన అవతలు కూడాను ఇట్లా ముగ్గు అనేది వేసింటి. చాలా బాగా వచ్చిండే. అది ఇంకా సూపర్గా వచ్చిండే. అదేను క్లిప్పింగు. నాకు ఇట్లా ముగ్గులు వేసేది ఇట్లా అంతాను బాగా ఇష్టము. కాకపోతే టైం చిక్కలేదు అంతే. ఇప్పుడు వచ్చేసి బట్టలు కుడతాను కదా, అందుకని టైం ఉండదు. సరే ఉండింది ఇంట్లోనే సింపుల్గా అనేసి ఇట్లా అంతా చేసింటాను. కాకపోతే నా చిన్న కొడుకును కొంచెం హెల్ప్ చేయిస్తాడు అట్లా ఇట్లా ఈ పండుగల టైంలో అట్లా అంతాను. నేను చేయకుండా అంటే నేను చేసేట్లవి కొన్ని ఉంటాయి, వాటిని నేనే చేసేది. మిగిలిన వేరే అంతాను కొన్ని అంతాను నా కొడుక్కి చెప్పినాను చేయిస్తాడు. చూస్తారు కదా ఆరినాక అంతాను ముగ్గు ఎంత బాగుందో. ఇది చాక్ పీస్ పెద్దది చాక్ పీస్ వస్తుంది కదా, అంటే బోర్డు మీద రాసేది కాదు, ముగ్గు వేసేది. ఆ చాక్ పీస్లో వేసినింది. చూసేకంతా ఆరినాక చూసే చాలా బాగుండే. అదే చూపించింది. ఇంకా పూజ అంతా అట్లా ఇంకా పొద్దు పండుగ ఏమీ ఉండదు కదా తినేది. అట్లా ఉప్మా చేసింటి. మా యజమానుడు నా కొడుకు ఇద్దరును తిండ్రి. ఇంకా నేను నా చిన్న కొడుకు ఒక పొద్దుంటిమి. ఇంకా సాయంకాలము ఇట్లా అవతల తులసి చెట్టుకి తిరగా ఆడ ఉసిరికాయ చెట్టు ఉంది. ఆ తవ అంతాను దీపం పెట్టి ఇట్లా సాయంకాలం నేను దీపం పెట్టి పూజ చేసింది సింపుల్గా. ఇట్లా పొద్దున్నే మా వాళ్ళు చేసేసిండ్రు కదా, సాయంకాలము నేను చేసింది. ఇంతంగా అటుకులు ప్రసాదం పెట్టి ఇట్లా పండ్లు ఇట్లా కలుషము ఇట్లా అంతాను పెట్టేసి నేను చేసింది. ఇంక వాళ్ళు ఎంతే చేసినా ఎంతే ఇది చేయని మా అన్నమ్మ చేసేదిను ఉంటుంది కదా, అట్లానే. ఇప్పుడు ఎప్పుడన్నా కానీ మా హస్బెండ్ వచ్చేసి పొద్దున పూటలో మా హస్బెండ్ చేసేస్తాడు. సరిగ్గా సాయంకాలం అనేది నేను చేస్తాను. ఇట్లా నాకు ముగ్గులు పోసేది ఇట్లా నీట్గా పూజ చేసి ఇట్లా చాలా దీపాలు అంటించేది దేవుని దగ్గర అంతాను. ఇట్లా నాకు చాలా ఇష్టము. ఆవిడని చూసుకొని ఒకతర మనసుకి హ్యాపీ అవుతుంది. ఎంత బాగుందప్ప, బాగుంది కదా చూసేకి అని అట్లా. ఇట్లంతా మీకు ఎవరెవరు కనిపిస్తుంది ఏమనేసి కామెంట్ చేయండి. కింద కూడాను అట్లే ఇట్లా చెప్తే కదా తులసి చెట్టు తిరగా ఉసిరికాయ చెట్టు ఆ తవ ఇట్లా పెట్టినింది. చూడండి పెద్దది చెట్టు ఉసిరికాయ చెట్టు. ఇంకేం పువ్వు ఇడుస్తూ ఉంది కానీ సరే సిక్కుతాయేమో చూడాలి. ఇదే ఫస్ట్ టైము. కాకపోతే మాకు కోతులు ఉన్నాయి కాబట్టి అవి ఉదిరిచ్చేస్తాయి ఎగిరి దుమ్కి అట్లంతాను. ఇట్లా శివరాత్రి పండుగది సింపుల్గా తిరగా ఒక 10-10:30 ఆ మధ్య నేను శివ అష్టోత్తర చదువుకొని అభిషేకము అంతాను చేస్తే మధ్యలో చిన్నోళ్ళకి వీళ్ళకి ఏమైనా కావాల్సినది అంతా చూసేసి ఒక 10-10:30 అట్లా ఇట్లా నైట్లో శివరాత్రి రోజు నైట్లో అట్లా అష్టోత్తరం చదువుకొని ఏమో నాకు తోచినంత నాకు తెలిసినంత నేను ఇట్లా అన్ని ఇది పంచ ద్రవ్యాలంతా ఎత్తుకొని సింపుల్గా అభిషేకం చేసి ఇట్లా అష్టోత్తరం అంతాను చదివి ఇట్లా సింపుల్గా పూజ అనేది చేసిండాను. ఇంకా ఇది జాగరణ ఉండాలంటే ఈ వెనకటి దినమంతాను చూసే ఉంటారు. ఇట్లా బట్టలు కుట్టేది ఎంత చాలానే ఉండే.
అందుకని ఇప్పుడు చూడండి కండ్లంతా ఎట్లుండాయి, ఇంకేం 11 అట్లా అయింటుంది, 10:30 11 అట్లా అయింటుంది. అన్నపాటికే కండ్లంతా ఇడిచేస్తున్నాయి. దాన్ని వెనకటి దినం అంతాను ఖాళీ 4:30లో పోయి పనుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ అర్ధ గంటన పనుకున్నాము అనేసి, అందుకోసము ఇప్పుడు ఉండేకి అవుతానులేనని ఇంకా పోయి పనుకొనేద్దాము అనేసి అంతా రెడీ చేసేసి ఏమేమి కావాలని పొద్దున్నేకి వంట చేసేకి అదంతాను శనగలంతా నానేసి ఇప్పుడు పోయి పడుకునేద్దామని పడుకొనేస్తే తిరగా పొద్దున్నే లేచి ఇంకా చూడండి, అంటే వంట చేసింది అదంతా ఏమి చూపించలేదులేండి, ఎప్పుడూ చూపిస్తూనే ఉంటాను రెసిపీస్ అంతాను, అందుకని ఈసారి ఏమి చూపించలేదు. చూడండి ఇన్ని వెరైటీస్ చేసి పొద్దున్నే లేచి అంటే 5:30 అట్లా పట్టుకుంటే 5 అట్లా అలారము, కాకపోతే లేచి కొంచెం టైంకి లేచి ఇవంతా ఐటమ్స్ అంతా ఒక 10 లోపలే చేసేసింటి. వచ్చి ఇప్పుడు ఏమేమి చేసినానంటే చిత్రాన్నం చేసినాను, వైట్ రైసు తిరగా ఇది వైట్ రైస్ చూడండి, గుమ్మడికాయ పల్లెము తిరగా బోండాలు, వడియాలు, వడ వేసింటి వడియాలు, ఇవి వచ్చేసి కోసంబరి అంటే పెసరబ్యాళ్ళు, పాయసము, మజ్జిగ అప్పుడే చూపించింది. ఇది వచ్చేసి పులుసు చారు అంటే మసాలా శనగలు బఠానీలు వేసి మసాలా, ఇది మునక్కాయ సాంబారు, అట్లే రసం, ఇన్ని ఐటమ్స్ చేసింది. తిరగా అప్పలమును వేసింటి. నేను చేసి ఇప్పుడు అంతా ఎడకి పెట్టి దానికి పూజ చేసి ఇంకా మా యజమాడే చేస్తాడు పూజ అంతా చేసి, ఇప్పుడు ఒక ఎడెత్తి మిద్ది పైన పెట్టేసి ఇంకా తింటా ఉండారు నా కొడుకును మా యజమానుడు. ఇంకా కొడుకు కిందకి పోయిండే ఫ్రెండ్స్, అరే పొద్దు కాలేజ్ ఉండే అని కాలేజీకి పోయిండే. చూడండి ఇంతను ఇది వేసిండేది ఇన్నీను వేసి తిరగా పాలు, మజ్జిగ, నెయ్యి ఇంతేను వేయాల. ఏమో మా అమ్మ అప్పుడు అంతా అట్లే చేస్తానింది, అదే ఇది నేను ఇప్పుడు చేస్తాను. మా ఇత్తను ఆల్మోస్ట్ అట్లే లేండి చేస్తానింది. ఇదేంటింది ఫ్రెండ్స్ ఈ పద్ధతి శివరాత్రి వీడియో సింపుల్గా. నెక్స్ట్ వీడియోలో తిరగ కలుద్దాం.